నమస్తే వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్ నేను దేవులపల్లి అమర్ మృగాళ్ళు రెచ్చిపోతున్నారు అమాయకులపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ పైత్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మరో అకృత్యానికి పాల్పడుతున్నారు ఐదుగురు యువకులు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు సామూహిక అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించారు చేసేది చెత్త పని అని తెలిసి కూడా నవ్వుతూ వీడియోకు పోజులు ఇచ్చారు సుమారు 6 నెలల క్రితం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తున్నది దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది ఇదే అంశంపై మనతో ఫోర్త్ ఎస్టేట్లో పాల్గొనేందుకు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునీత కృష్ణన్ గారు అట్లాగే సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు మాజీ పోలీసు ఉన్నతాధికారి డిటి నాయక్ గారు జాయిన్ అవుతారు మనతో అడ్వకేట్ చంద్రశేఖర్ గారు కూడా సాక్షి స్టూడియోలో చర్చలో పాల్గొంటారు మనతో ఇక చర్చలోకి వెళ్లే ముందు ఈ మృగాళ్ల పైత్యంపై తాజా అప్డేట్స్ చూద్దాం పోరాడే తెగువ ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపించారు హైదరాబాదీ మహిళ ఓ సామాజిక కార్యకర్తగా బాధిత మహిళలకు అండగా నిలబడే సునీత కృష్ణన్ సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియో ఆధారంగా రేపిస్టుల భరతం పట్టే పనిలో పడ్డారామె పోరాటానికి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా అండగా నిలిచింది ఆమె పోరాటానికి సునీత కృష్ణన్ ఓ సాధారణ మహిళ అయితేనేం అసాధారణ పోరాటం చేసే తెగువ ఉన్న మహిళ ప్రజ్వల పేరుతో బాధిత మహిళల కోసం ఓ ఆశ్రయాన్ని ఏర్పాటు చేసింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వ్యభిచార ఉచ్చులో ఇరుక్కున్న 12,000 మందికి ఏదో ఓ రకంగా సాయం అందించింది తన ఈ యజ్ఞంలో ఆస్తులను కూడా త్యాగం చేసింది సునీత కృష్ణన్ అలాంటి సునీతకు ఓ రోజు సోషల్ మీడియాలో ఓ వీడియో కనిపించింది ఐదుగురు యువకులు ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు సామూహిక అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించారు చేసేది చెత్త పని అని తెలిసి కూడా నవ్వుతూ వీడియోకు పోజిచ్చారు సుమారు 6 నెలల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది వీడియో చూసిన సునీత కృష్ణన్ చలించిపోయారు చూసి అక్కడితో ఊరుకోలేకపోయారు ఆ దుర్మార్గులు ఎవరు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు సునీత కృష్ణన్ రేపిస్టులను గుర్తించండి అంటూ సోషల్ నెట్వర్క్ లోనే దాన్ని పోస్ట్ చేశారు సునీత పెట్టిన పోస్టింగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించారు రేపిస్టుల విషయమేంటో తేల్చాలని ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడింది సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఎక్కడి నుంచి ఈ ఫుటేజ్ బయటకు వచ్చిందో ఎంక్వైరీ మొదలుపెట్టింది ఘోరమైన వీడియో ఒక 8.5 నిమిషం ఉన్న ఒక వీడియో ఇంకొకటి ఒక 5 నిమిషం వీడియో ఈ 8.5 నిమిషం ఉన్న వీడియోలో 5 మంది ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నారు అదే ఇంకొక వీడియోలో ఒక మనిషి మొబైల్లో రికార్డ్ చేస్తున్నాడు ఇంకొకడు అమ్మాయిని రేప్ చేస్తున్నాడు ఈ 2 వీడియో వాట్సాప్లో ఎవరో పోస్ట్ చేశారో ఏం చేయాలని అర్థం కావటం లేదు అది చూసి ఫస్ట్ నేను ఈ వీడియో జెన్యునా ఫేకా అది కనుక్కోవడం జరిగింది ఈ ఎనాక్ట్మెంటా లేకపోతే నిజంగా జరిగిందా టు మై హారర్ అండ్ మై అటర్ షాక్ అండి ఇట్ వాస్ జెన్యున్ వీడియో ఆఫ్ సమ్ బాస్టర్డ్స్ యాక్చువల్లీ రేపింగ్ అ గర్ల్ సారీ ఫర్ ది వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్ బట్ నాకు ఈ నిమిషంలో కోపం నాది పెరుగుతూనే ఉంది నాకు తక్కువ కావటం లేదు ఐ హ్యాడ్ టు ఫైండ్ అ రెస్పాండ్ ఏదో ఎలాగన్నా ఇది రెస్పాండ్ చేయాలని నా ఐ కుడ్ నాట్ కీప్ క్వైట్ రేపిస్టుల అరాచకాన్ని రోడ్డుకీడ్చిన సునీతపై కక్ష తీర్చుకునే పనిలో పడ్డారు దుండగులు ఆమెపై దాడికి ప్రయత్నించారు ఆమె వాహనం అద్దాలు పగలగొట్టారు అంతేకాదు ఓవైపు ఇంత చర్చ జరుగుతుండగానే మరోవైపు హ్యాకర్లు రంగంలోకి దిగారు క్షణాల్లో పోస్టింగ్లను డిలీట్ చేశారు తన పోస్టింగ్లు మాయమయ్యాయని తెలుసుకున్న సునీత నివ్వెరపోయారు ఓ అన్యాయంపై పోరాటం చేస్తే ఇంత ప్రతిదాడిని ఊహించలేకపోయారు ఇక్కడితో కథ ముగియలేదు 4 రోజుల హడావుడి తరువాత సమాజం వీడియో గురించి మరచిపోయింది లాభం లేదనుకున్న సునీత కృష్ణన్ ఈసారి నేరుగా సుప్రీంకోర్టుకు లేఖ రాశారు
2 పెన్ డ్రైవ్లలో వీడియోలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు పంపారు. లేఖతో పాటు వీడియోలను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం తక్షణం రేపిస్టులు ఎవరో గుర్తించి పట్టుకోవాలంటూ సిబిఐని ఆదేశించింది. అత్యాచార ఘటనలపై ఓ రిజిస్టర్ను నిర్వహించాలంటూ కేంద్ర హోంశాఖకు ఆదేశించింది. అత్యాచార, సెక్స్ క్రైమ్లపై టాస్క్ ఫోర్సులు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్న సుప్రీంకోర్టు సెక్స్ క్రైమ్ల నిరోధం, దోషులను పట్టుకునేందుకు యూట్యూబ్, వాట్సాప్ల భాగస్వామ్యాన్ని తీసుకోవాలంటూ తెలిపింది. సోషల్ మీడియాలో సెక్స్ క్రైమ్ల నిరోధంపై శిక్షణ పొందిన అధికారులను నియమించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఏం చేస్తారో చెప్పాలంటూ కేంద్ర హోం, ఐటీ శాఖలకు నోటీసులు ఇచ్చింది. సిబిఐ డైరెక్టర్ యూపీ, బెంగాల్, ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాలను ఇందులో చేర్చింది. ఈ అంశంలో సునీత కృష్ణన్ చేస్తున్న పోరాటం చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఆమె మాట్లాడింది కూడా విన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పాలి, ఈ సైబర్ క్రైమ్స్ సంబంధించి, అంటే రేప్స్ సంబంధించిన వాటిని ఒక సామూహికంగా అత్యాచారం చేయడమే కాకుండా అత్యాచారానికి సంబంధించిన ఘటనను వీటిలో వీడియోస్లో ఇచ్చేసి లోడ్ చేయడం, సోషల్ నెట్వర్క్స్లో పెట్టడం, దీని మీద సునీత కృష్ణన్ రాసిన లేఖని ఇవాళ సుప్రీంకోర్టు సువమోటోగా స్వీకరించింది. సిబిఐని డైరెక్ట్ చేసింది ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? She did an excellent work. ఇది నిజానికి ఈ సైబర్ క్రైమ్ మీద దీన్ని పట్టుకొని శిక్షించాల్సిన ఈ సైబర్ క్రైమ్స్ మీదనే అసలు ఒక కొత్త ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు అంతా నిందితులు. దీంట్లో క్రైమ్ చేసిన వాళ్ళు, నేరస్తులు వీటిని ఉపయోగించుకుంటున్నారు. పోలీసుకు కూడా ఇది సవాల్గా ఉన్నటువంటి అంశమే. ఇలాంటి అంశాలలో ప్రోత్సహించటానికి బదులు నిరుత్సాహపరిచేటటువంటి తీరుందే ఏ వర్గాలైనా, ప్రత్యేకంగా పోలీసు అధికార వర్గాలు ప్రోత్సహించాలి ఇలాంటి వాటిని నిరోధించడానికి. దానికి బదులు మాకెందుకు చెప్పలేదు అని పోలీసులు మా దృష్టికి ఎందుకు తీసుకురావట్లేదు అనేది ఉందే. మన దగ్గర ఏదైనా యాక్సిడెంట్ జరిగితే గతంలో అక్కడ స్పాట్లో ఉన్న వాళ్ళు అయ్యో ఆదుకుందాము అని వెళ్తే వారికి పై కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే నువ్వు విట్నెస్ కాబట్టి ఎవరు చేశారు, ఏం చేశారు, ఇలాంటివి కొంతకాలం తర్వాత అనుభవంలో చూసిన తర్వాత చట్టాన్ని మార్చారు అలాంటివి లేకుండా. అందువల్ల ఇలాంటి సంఘటనలు, సైబర్ నేరాలకు సంబంధించి ఇలాంటి నేరస్తుల్ని పట్టుకోవాలని చెప్పి ప్రపంచానికి చెప్తున్నప్పుడు మాకెందుకు చెప్పలేదనే వైఖరి అధికార వర్గానికి ఉండటం దీన్ని కప్పిపుచ్చటానికో దాచిపెట్టడానికో దోహదపడుతుంది తప్ప దాన్ని బయటికి తీసి నిందితుల్ని పట్టుకోవాలనే ప్రోత్సాహం ఇవ్వదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, ఒకసారి మనతో చంద్రశేఖర్ కూడా జాయిన్ అయ్యారు, అట్లాగే డిటి నాయక్ గారు ఉన్నారు. ముందు సునీత గారిని అడుగుదాం. సునీత కృష్ణన్, చెప్పండి, మీరు ఒకసారి సోషల్ నెట్వర్క్ మీకు ఇట్లాంటిది కనిపించింది, 8 నిమిషాలు 8.5 నిమిషాలు ఇట్లాంటిది ఒకటి కనిపించిన తర్వాత మీరు ఏం ప్రయత్నాలు చేసినారు దీన్ని, అంటే ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి కానీ, అధికారుల దృష్టికి తీసుకురావడానికి కానీ, పర్టికులర్లీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, క్రైమ్ను డిటెక్ట్ చేసి క్రైమ్ను పనిష్ చేసే ఏజెన్సీస్ దృష్టికి తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఎక్కడ మీరు విఫలమై సుప్రీంకోర్టుకు లెటర్ రాయాల్సి వచ్చింది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ గారు 5th ఫిబ్రవరికి ఫస్ట్ టైం వీడియోస్ ఒక కన్సర్న్ సిటిజన్ పంపించారు. ఇలాగ వచ్చింది అండ్ నేను చూసిన తర్వాత ఇట్ వాజ్ నాసియేటింగ్. అంటే ఒకటి రేప్ లాంటి ఒక అబ్సల్యూట్లీ డాస్టర్డ్లీ యాక్ట్ చేస్తున్నారు, అది మనుషులతోటి రికార్డ్ చేయి చెప్పి నవ్వి ఒకలాగా పైశాచికమైన ఒక థింగ్. ఇట్ వాజ్ సో ఫ్రైటనింగ్. సో ఇమీడియట్లీ ఆన్ 6th ఫిబ్రవరి వీళ్ళు ఇంత గొప్పగా వీళ్ళ రేప్న ఫ్లాంట్ చేస్తున్నారంటే నాకు కూడా హక్కు ఉంది వీళ్ళ ఫేసెస్ ఫ్లాంట్ చేసి చూపేయడం ప్రపంచానికి. షేమ్ ద రేపిస్ట్ క్యాంపెయిన్ నేను స్టార్ట్ చేసిన. వీళ్ళ ఫేసెస్ నా చూపించి విక్టిమ్స్ ఐడెంటిటీ నా కంప్లీట్లీ బ్లర్ చేసి వాళ్ళ వీడియోస్ 9 minutes 4.5 minutes ఉంది, నేను 30 seconds 1 minute ఎడిట్ చేసి ఇది పోస్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ ఆన్ 9th ఫిబ్రవరి నేను ఒక ప్రాపర్ లెటర్ టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నేను పర్సనలీ వెళ్ళి హోమ్ సెక్రటరీకి ఇచ్చిన, యూనియన్ హోమ్ సెక్రటరీ. ఎందుకంటే ఒకటి క్లారిటీ తోటి అర్థమైంది, వీడియోస్ ఆంధ్రప్రదేశ్ది కాదు, తెలంగాణది కాదు, దాంట్లో మాట్లాడే భాషలు బెంగాలీ, హిందీ ఏదో. సో మన పోలీస్కి ఇస్తే ఏమీ ప్రయోజనం లేదు. బట్ మన పోలీస్కి కూడా ఇచ్చిన
రైట్ 7th ఫిబ్రవరికి నేను మన పోలీస్కి కూడా ఇచ్చినాను అన్ని విత్ ప్రాపర్ కంప్లైంట్ లెటర్. అది ఏం జరగదు అని నాకు ఆల్రెడీ క్లారిటీ తోటి ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. 9th ఫిబ్రవరి మండే నేను మార్నింగ్ వెళ్ళి ఎల్సీ గోయల్ అని మన హోమ్ సెక్రటరీ, యూనియన్ హోమ్ సెక్రటరీ చేతిలో నాట్ ఓన్లీ ద ప్రాబ్లం ఇది జరిగింది కాదు, ఆల్సో 6 రికమెండేషన్స్ పెట్టి, సార్ ఇది ఆర్ మై రికమెండేషన్స్. ఒకటి సిబిఐ ఎంక్వైరీ పెట్టండి బికాస్ దిస్ ఇస్ కన్సర్నింగ్ ద హోల్ కంట్రీ. రెండోది ఒక హోమ్ శాఖలోనే ఒక టాస్క్ ఫోర్స్ పెట్టండి సో దాట్ సెక్షువల్ క్రైమ్స్ మీద ఇంకా యూనో కన్సర్టెడ్ ఎఫర్ట్ తీసుకోవచ్చు. మూడవది క్యాంపెయిన్ స్టార్ట్ అయిన 2 రోజుల్లోనే యాజ్ సూన్ యాజ్ ఇట్ వెంట్ వైరల్ సోషల్ మీడియాలో ఇంకొక విషయం జరిగింది. hundreds of people started mailing me, మాకు కూడా ఏదో ఇట్లాంటి వీడియో వచ్చింది. In matter of 48 hours, close to 80 videos came into my hand, from all over the country. Anni mail different videos, not that which came to you. Not the same. దీంట్లో అంటే ఇంత పెద్ద సంఖ్యలో ఇంత విస్తృతంగా ఇట్లాంటివి వీడియోలో పెడుతున్నారు, సోషల్ సైట్స్ లో పెడుతున్నారు, దీంట్లో పెడుతున్నారు. అండ్ దాంట్లో కామన్ అన్ని మెయిల్స్లో ఏముండేదంటే మా పేరు చెప్పకండి, మీరు రిపోర్ట్ చేయండి, మా పేరు చెప్పకండి. సో ఐ ఫెల్ట్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ సమ్ అనానిమస్ మెకానిజం వేర్ సిటిజన్స్ కెన్ రిపోర్ట్ అనానిమస్లీ. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పి లాగానే పీపుల్ ఆర్ స్కేర్డ్ టు గో టు ద పోలీస్. వెళ్తే 10 క్వశ్చన్స్ అడుగుతారు, మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి, మీకు ఎందుకు ఇది, అండ్ దెన్ యూ యాజ్ అ విట్నెస్ యూ హ్యావ్ టు గో అండ్ రిటర్న్ కంప్లైంట్ లేక సైబర్ సెల్లో ఒక కేసు కూడా తీసుకో. You have to give a written complaint. Nobody wants to be identified. So, a anonymous mechanism where citizens can report. That was my third. నాలుగో విషయం చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ కంట్రీలో రాలేని ఒక విషయం, ఒక నేషనల్ సెక్స్ ఆఫెండర్స్ రిజిస్టర్ పెట్టాలి. ఎంత ధైర్యంతో వీళ్ళు ఫ్లాంట్ చేస్తున్నారు రేప్ అంటే, వాళ్ళకి క్రిమినల్ జస్టిస్ మీద ఇంత కూడా ఇది లేదు, రెస్పెక్ట్ లేదు. అదే కాకుండా మనం ఎవరు అందరూ ఫెయిల్ అయిన ఇండికేషన్. నాకు ఎవరి మీద భయం లేదు. భయం తీసుకురావాలంటే దే హ్యావ్ టు బి నేమ్డ్ అండ్ షేమ్డ్. సో కన్విక్టెడ్ ఆఫెండర్స్, అలెజ్డ్ అక్యూజ్డ్ కాదు, కన్విక్టెడ్ ఆఫెండర్స్ది ఒక రిజిస్ట్రీ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టండి. వీళ్ళు రేపిస్టు, వీళ్ళు మొలెస్టర్స్, బీ అవేర్ ఆఫ్ దెమ్. ఇది యూరోప్లో జరుగుతుంది, వెస్ట్లో జరుగుతుంది, అదే పద్ధతి ఇక్కడ కూడా తీసుకురండి. అదేవిధంగా యూట్యూబ్, వాట్సాప్, యూట్యూబ్లో ఇట్లాంటి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. నథింగ్ ఈస్ బీన్ డన్. యూట్యూబ్ ఏం చేస్తుంది, ఎవరైనా అబ్యూజ్ రిపోర్ట్ చేస్తే అది టర్మినేట్ చేస్తుంది, లేకపోతే అడల్ట్ కంటెంట్ అని పేస్ట్ చేస్తుంది. వీళ్ళతోటి ఎంహెచ్ఏ షుడ్ హ్యావ్ అ టైఅప్. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్లీ పోలీస్ యంత్రాంగం, దే హ్యావ్ టు బీ ట్రైన్డ్ ఆన్ సైబర్ పొర్నోగ్రఫిక్ ఇష్యూ. ఇప్పుడు మీరు ఏదో కాలంలో ఉన్న ట్రైనింగ్ తోటి కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఆర్ చేంజింగ్ మినిట్ టు మినిట్. వాట్సాప్ యూస్ చేస్తున్నారండి. వాట్సాప్ నోబడీ హ్యాస్ ఎనీ కంట్రోల్ ఓవర్ వాట్సాప్. యూట్యూబ్ మీద ఏదో ఒక కంట్రోల్ పెడితే కూడా వాట్సాప్ మీద అస్సలు కంట్రోల్ లేదు. సో పోలీస్ హ్యావ్ టు మూవ్ దేర్ అప్గ్రేడ్. మళ్ళీ వాట్సాప్ కానీ సోషల్ మీడియా నెట్వర్క్స్ మీద కంట్రోల్ వచ్చేసరికి మళ్ళీ ఇట్స్ అటాక్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని మొదలవుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రేప్న ఫ్లాంట్ చేయడము చాలా డిఫరెన్స్ అండి. అంటే ఫ్రీడమ్ ఆఫ్ దెర్ ఇస్ నిబంధనలు, యూ హ్యావ్ రైట్. ఆ పేరుతో మళ్ళీ వీటన్నిటిని కూడా మళ్ళీ అడ్డుకుంటారనే ఒక విమర్శ వస్తుందేమో అని. దెర్ ఇస్ ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ అ డ్యూటీ. వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అవర్ రైట్ విత్ real responsibility. Right. You cannot flaunt something exploitative, violent and say that is freedom of expression. Okay. So I gave all this to MHA on 9th February itself. మనం పోలీస్ రోల్ దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఇది జరిగిన నెక్స్ట్ డే దేర్ వాజ్ అన్ అటాక్ ఆన్ యువర్ వెహికల్. దాని మీద ఏమన్నా ఫాలో అప్ జరిగింది అంటే, ఇన్ఫ్యాక్ట్ మీరే చెప్పినట్టుగా అవి మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు కాకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మీ మీద దాడి జరిగింది. ఏమై ఉంటుంది? నాకు అనిపిస్తుంది ఒకటి, వన్స్ ద సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి చేస్తున్న వాళ్ళందరికీ ఒక ఇన్సెక్యూరిటీ అయిపోయింది. వాళ్ళ వీడియోస్ కూడా నా దగ్గర వచ్చిందా లేదా. అండ్ ఆ టైంలో నాకు చాలా కామెడీ, ఆ టైంలో నాకే కామెడీ ఏమనిపించిందంటే, మన పోలీస్ యంత్రాంగం ఒకే డైలాగ్ చెప్తుంది, ఈ క్యాంపెయిన్కి దీనికి ఏం సంబంధం లేదండి, ఈ క్యాంపెయిన్కి దీనికి ఏం సంబంధం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద అటాక్ వాజ్ ఆన్ మై వర్క్. నేను సెక్స్ అఫెండర్స్ అగేన్స్టే పని చేస్తున్నాను, సెక్స్ ట్రాఫికర్స్ అగేన్స్టే పని చేస్తున్నాను. ఏదో ఒకటి మీద నా మీద ఇట్లాంటి టిల్ నౌ ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎనీ క్లూ. ఫ్రైడే జరిగిందండి, చార్మినార్ ఏరియాలో జరిగిందండి, నెక్స్ట్ మక్కా మస్జిద్ జరిగిందండి. ఇంత విజిలెంట్ పాయింట్లో 3 weeks now దే హ్యావ్ నో క్లూ
who has done this thing. Okay, we'll talk to DT Nayak garu and Chandrasekhar. DT Nayak garu senior police officer. వారు ఇట్లాంటి చాలా హ్యాండిల్ చేసినారు, చాలా ఇన్సిడెంట్స్ వారు సర్వీస్లో ఉండగా. అట్లాగే చంద్రశేఖర్ గారు ఈజ్ నోన్ అడ్వకేట్, వారితో కూడా మాట్లాడారు. నాయక్ గారు ఇంతకుముందు సునీత గారు మాట్లాడిందంతా విన్నారు మీరు. హౌ టు హ్యాండిల్ దిస్? ఇప్పుడు అమర్ గారు, రేప్ హ్యాస్ బికమ్ ఏ సోషల్ ప్రాబ్లమ్ ఇండియాలో, ది వే ఇట్ ఈస్ బీయింగ్ ప్రొజెక్టెడ్. ఇట్స్ నాట్ జస్ట్ violence on a woman or a victim. ఇప్పుడు ఏ ప్రపోర్షన్కి వెళ్ళిపోయిందంటే దే ఆర్ కిల్లింగ్ దెమ్, గ్యాంగ్ రేప్ చెప్పుకోవడానికే ఇట్ ఈస్ అఫెక్టింగ్ ది సెక్యూరిటీ ఆఫ్ 50% ఆఫ్ ది పాపులేషన్. ఓకే, ఇట్ ఈస్ అఫెక్టింగ్ ది ప్రిస్టేజ్ ఆఫ్ అవర్ సొసైటీ. ఇట్ ఈస్ అఫెక్టింగ్ ది కంట్రీస్ ప్రిస్టేజ్. ఇప్పుడు వేరే వాళ్ళు మన ఎన్ఆర్ఎస్ని అడిగితే అమ్మాయిలు ఒకరు రావాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ నుంచి మనము ఏదో చట్టాలు తెచ్చారు, లేటెస్ట్ నిర్భయ చట్టం కూడా వచ్చింది, బట్ స్టిల్ వీటి ఇంపాక్ట్ ఇంకా మనకు తెలియటం లేదు. బట్ నేను చూసినంత వరకు మన కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు అదేంటి స్టాటిస్టిక్స్ రిపోర్టెడ్ కేసెస్ దెర్ ఇస్ రిడక్షన్ లక్కీలీ. కానీ కంట్రీ వైడ్ చాలా ఇట్స్ నాట్ సింపుల్ రేప్. ఇంకా రేపును కూడా సింపుల్ అనాల్సిన రోజులు వచ్చినాయి. ఇది ఘాస్లీ ఇలాంటి ఈ గ్యాంగ్ రేప్స్ విత్ మ్యూటిలేషన్, మర్డర్ ఇలాంటివి చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం సునీతా కృష్ణన్ గారి చెప్పిన విషయం దీనికి వస్తే, షీ హ్యాస్ యూస్డ్ ఏ ప్లాట్ఫామ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద సొసైటీ. సోషల్ మీడియా అన్నది ఇట్ ఈస్ టు షేర్ ది ఇన్ఫర్మేషన్. Like we are sharing any other information, she has used it to share this information which is very vital for the society. So she has not violated any rules or norms whatever. And she has helped the society in the sense she could have gone to police, she could have, anyway she has done. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అన్ని చోట్ల వెళ్ళానని. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తే ఒకటి ఫస్ట్ వాళ్ళు విట్నెస్ తీసుకురా అని అంటారు. దే మే రిజిస్టర్, దే మే నాట్ రిజిస్టర్. ఇప్పుడు ఇదేదో లాంగ్వేజ్ వేరే ఒరిస్సాలో బెంగాల్ ఉందంటారు, అక్కడికి వెళ్ళిపో అంటారు. ఏ పర్టికులర్ స్టేట్ దగ్గరికి వెళ్తే ఇది మా స్టేట్ కదా అనేస్తారు. దీన్ని వీ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎవిడెన్స్ అంటారు. సో షీ హాజ్ డన్ ఏ గుడ్ థింగ్. షీ హాజ్ అప్రోచ్ ది నేషనల్ లెవెల్ ఆఫీసర్స్ ఆర్ అథారిటీస్ అండ్ బ్రాట్ ఇట్ టు నోటీస్ ఆఫ్ ది హీనస్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఆ విధంగా సొసైటీకి చాలా హెల్ప్ చేసింది. మరి సైబర్ క్రైమ్, వెదర్ షీ హాజ్ వయలేటెడ్ ఎనీ సైబర్ వైలెన్స్ అంటే ఐ డోంట్ థింక్ అక్కడ కూడాను, ఈవెన్ ఇఫ్ దిస్ ఈస్ ఇట్ లుక్స్ ఘాస్ట్లీ, ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, దట్ షీ వాంటెడ్ టు సర్వ్ ద సొసైటీ. మరి ఇది ఉన్న ఆ అఫెన్స్ను బయటికి తెచ్చింది కాబట్టి ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్, ఇంటెన్షన్ ఈజ్ గుడ్. కాబట్టి షీ హాజ్ నాట్ వయలేటెడ్ ఎనీ ఆఫ్ దీస్ సైబర్ లాస్ ఆర్ అదర్ penal sections. She has only helped, and as a matter of fact, ఇప్పుడు it is a new trend, using social media for bringing out the offences. ఇప్పుడు పోలీస్ ప్రిపేర్డ్నెస్ ఇలాంటి క్రైమ్స్లో ఎట్లా ఎక్విప్ అయింది అసలు? ఈ సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న ఒక ఫిర్యాదు ఏమిటంటే జెండర్ బయాస్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉంది. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సీరియస్గా తీసుకోకపోవడం అనేది, లేదా మీరు చెప్పినట్టుగానే ఇది మన దగ్గరది కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పక్క స్టేషన్లలోనే ఇది నా స్టేషన్ పరిధిలోది కాదు పక్క ఉపమని అంటున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. సైబర్ నా ఐడియాస్ అసలు ఇది చూసి ఇప్పుడు మన కొందరు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ చెప్తుంటారు, వీడియో యూట్యూబ్లో మాకు చెప్పండి లేకుంటే వాట్సాప్లో పెట్టండి అని. నిజంగానే మన పోలీస్ అంత సెన్సిటివ్ ఉంటే ఇది చూసిన వెంటనే వాళ్లే సునీతా కృష్ణన్ గారి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇది అని అడగవలసిన పరిస్థితి ఇది. సో ఆబ్వియస్లీ మన పోలీస్ ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ కానివ్వండి, ఇంకా సెన్సిటివిటీ రాలేదు. నేను జెండర్ బయాస్ అని చెప్పను, కానీ ఇప్పుడు సఫిషియెంట్లీ దే ఆర్ సెన్సిటివ్. కానీ ఈ సైబర్ దీనికి వచ్చేసరికి సార్
వాళ్ళు దే ఆర్ yet to be trained and sensitized about this. So more sensitization is necessary. Is necessary for this. ఐ బెగ్ టు డిఫర్ నాయక్ గారు కొంచెం, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో మెంబర్ ఆఫ్ మహిళా కమిషన్ అండ్ ఎవ్రీ డే సెక్షువల్ క్రైమ్స్ చాలా కేసెస్ మన దగ్గర వస్తాయి, రేపు గ్యాంగ్ రేప్ కేసెస్, విక్టిమ్స్ డైరెక్ట్లీ మా దగ్గర వస్తాయి. ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ వీ హ్యావ్ టు పుట్ ఇన్, డీజీపీ గారికి కాల్ చేయాలి, డీసీపీ గారు ఆ స్థాయి లెవెల్లో జస్ట్ టు గెట్ అన్ ఎఫ్ఐఆర్ బుక్డ్. అప్పుడు కూడా ఎన్ని వైలేషన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావడం లేదు, అంటే we have to talk and we have to make the DGP please call up that person. అంటే if a common citizen does not get, I understand. ఇదే కాదు, పోలీసులు ఇంకా చాలా రిజిస్టర్ చేయరు. నేను ఇందాక చెప్పింది రిపోర్టెడ్ కేసెస్ తగ్గినట్టు ఉన్నాయి. సో ఒకటేమో దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ అవైలబుల్, మన సోషల్ మీడియా ఈజ్ అవైలబుల్. రెండు, అవుట్ ఆఫ్ డెస్పరేషన్ నేను అనుకుంటా షీ హాస్ గాన్ టు దిస్ సోషల్ మీడియా. నాట్ డెస్పిరేషన్ అండి, ఐ వెంట్ ఇట్ యాజ్ అ స్ట్రాటజీ. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ లాంచ్ చేయడము, సెకండ్ స్టెప్ ఎంహెచ్ఏకి ఇన్ఫార్మ్ చేయడము, థర్డ్ స్టెప్ 10 days వెయిట్ చేసిన తర్వాత చీఫ్ జస్టిస్ కి ఇన్ఫార్మ్ చేయడం. రెండు స్టెప్పులు మీకు యాక్షన్ చేసి ఉంటే యూ వుడ్ నాట్ హావ్ గాన్ కదా. చీఫ్ జస్టిస్ అట్ ఆల్. అందుకనే ఇక్కడ లేఖనే అవుట్ ఆఫ్ డెస్పరేషన్ యూ హావ్ గాన్ అండ్ యూ హావ్ ఓపెన్డ్ అప్ ఎ న్యూ అవెన్యూ ఫర్ ద పీపుల్. మీరే కాదు, రేపు ఈవెన్ కంప్లైంట్ కూడాను అట్లీస్ట్ ఇండైరెక్ట్ వేలో దే కెన్ ఇన్ఫార్మ్ త్రూ సోషల్ మీడియా అండ్ పోలీస్ ఆల్సో షుడ్ కీప్ ట్రాక్ ఆఫ్ దిస్. ఓకే, మనం చంద్రశేఖర్ గారితో కూడా మాట్లాడదాం. ఈజ్ ఏ అడ్వకేట్. చెప్పండి చంద్రశేఖర్ గారు, ఇట్లాంటి సందర్భాల్లో అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు, సంఘటనలు అనేకం జరుగుతున్నాయి, అయితే వీటిని వీడియోస్ని అప్లోడ్ చేయడం అంటే సమాజానికి మేమేదో చాలా గొప్ప ఘనకార్యం చేసాం చూడండి అని చూపించుకోవడానికి వికటాటహాసం చేస్తూ పెడుతున్నాం. ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం ఏమిటి? ఇది అంటే న్యాయస్థానాల్లో సరైన న్యాయం సరైన సమయానికి లభించని కారణంగా కూడా ఇట్లాంటి నేరాలు చేసేవాళ్ళు నిర్భయంగా ఈ పనులు చేస్తున్నారు అనుకోవాలి. దానికి మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే సునీత కృష్ణ గారు మీకు బాగా తెలిసి ఉంటుంది, మీరు మహిళా కమిషన్తో అసోసియేట్ అయి ఉన్నారు, మహిళా ఉద్యమాలతో అసోసియేట్ అయి ఉన్నారు. నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత నిజానికి ఢిల్లీలో జరిగిన నిర్భయ ఇన్సిడెంట్ దేశాన్ని కదిలించింది, దేశ రాజకీయాలను కూడా మార్చడానికి ఒక రకం కారణభూతమైంది. అట్లాంటి నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, నిర్భయ చట్టం తెచ్చిన తర్వాత కూడా అటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి దేశంలో, ఇంకా ఎక్కువ పెరిగాయి. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది సమాజం? విషయం కూడా చెప్పాలా మీ క్వశ్చన్ చంద్రశేఖర్ గారి దగ్గర అడిగే ముందు, నిర్భయ కేసు జరిగిన తర్వాత నిర్భయ ఫండ్ అని ఒకటి వచ్చింది. 1 year తర్వాత కూడా అన్యూటిలైజ్డ్ ఉండింది. దట్ ఆల్సో షోస్ ఇట్స్ నాట్ జస్ట్ పెరుగుతూ ఉన్నాయి ఇటు సైడ్లో సమాజంలో. స్టేట్ ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రయారిటీగా తీసుకోవటం లేదు. అది సప్లిమెంట్ దీన్ని ఇంకొకటి సప్లిమెంట్ చేయగలను నేను. నిన్న రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ రైల్వే మంత్రి గారు ఏం చెప్పినారంటే, నిర్భయ చట్టం కింద ఉన్న నిధుల్ని రైల్వేల్లో మహిళల భద్రత కోసం ఖర్చు పెడతాం, వాటిని తరలిస్తామని చెప్పి, అంటే వారు అన్నట్టుగా నిర్భయ చట్టంకి ఆ నిధి ఏది ఇప్పటివరకు యూటిలైజ్ కావడం లేదని అర్థం. చెప్పండి చంద్రశేఖర్ గారు. ఇప్పుడు సునీత కృష్ణ గారు ఇప్పుడు దాన్ని ఏదైతే అప్లోడ్ చేశారో, అక్యూజ్డ్ అప్లోడ్ చేశారు కదండి, అది మాత్రం సైబర్ నేరం. బట్ తాను వాట్సాప్లో సర్క్యులేట్ చేయడం అన్నది షీ బ్రాట్ అన్ అఫెన్స్ టు ద నోటీస్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ టు ది పోలీస్ అథారిటీస్. ఇప్పుడు వారు ఏం చెప్పారు, చాలా మంది రేప్ విక్టిమ్స్ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారు, లేకపోతే వాళ్ళ తరఫున వాళ్ళు భయపడతారు. అది వాస్తవ పరిస్థితి. పోలీస్ వాళ్ళు ఏ పోలీస్ యంత్రాంగం అయినా ఆ వీడియోని చూసిన మరుక్షణం, ఎందుకంటే అందరికీ సర్క్యులేట్ అయింది, దే కుడ్ హావ్ బుక్డ్ ఏ కేస్, అక్యూజ్డ్ ఎక్కడ రేప్ ఎక్కడ జరిగిందని ఇన్వెస్టిగేషన్ అంటూ మొదలు పెడితే తర్వాత వాళ్ళు కనిపెట్టి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేయలేదు. షీ వెంట్ టు హోమ్ సెక్రటరీ, ఆ స్థాయిలో ఇచ్చిన వాళ్ళలో కదలిక లేదు. కానీ సుప్రీంకోర్టు కదలిక రావడం అన్నది సోమోటో ఒక లెటర్ని రిపిటిషన్గా స్వీకరించి సోమోటో ఇదే నోటీసులు ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం కదలకపోవడం అనేది మన ప్రభుత్వ వ్యవస్థ పనితీరుకి నిదర్శనం. కోర్టులు కూడా ఇప్పుడు అదే వీడియోని చూసి లేకపోతే దాని ఆధారంగా మరి రాసారో నాకు తెలియదు, ఏపీ కోర్టుకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇక్కడ మరి నిజంగా రెస్పాండ్ అయ్యే వాళ్ళ తెలియదు. అక్కడ ఏంటంటే ఫార్చునేట్లీ క్రిమినల్ లా తెలిసిన రీసెంట్గా క్రిమినల్ లాలో టాప్ లాయర్ జడ్జ్ అవ్వడం లలిత్ గారు, ఆయన వాళ్ళు స్పందించడం, దీని మీద సిబిఐకి నోటీస్ ఇవ్వడం. అంటే చాలా మంది అభిప్రాయం ఏంటంటే సిబిఐకి నేరుగా కోర్టులో రెఫర్ చేయలేవు కేసెస్ని, సిబిఐకి ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ అవుట్ చేయలేరు. దట్ హ్యాస్ బీన్ అంటే జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూస్లో అట్లాంటివి జరుగుతున్నాయి. సార్ మనతో సైబర్ క్రైమ్స్ ఎక్స్పర్ట్ రామ్మోహన్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారిని అడదాం. రామ్మోహన్ గారు, ఇట్లాంటి వాటిని అంటే ఇట్లా విచ్చలవిడిగా అత్యాచారాలు జరిపి వాటిని అప్లోడ్ చేసి సోషల్ సైట్స్లో పెట్టడాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటారు? ముఖ్యంగా వీటి ఇలాంటి నేరాలు జరిగినప్పుడు శిక్షలు అయితే పట్టడం లేదండి.
శిక్షలు పెట్టడం లేదు, దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా జరగడం లేదు, రిపోర్ట్ కూడా కేసులు తీసుకోవట్లేదు. ఓకే. ఒక దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల క్రితం గుంటూరులో జరిగింది ఇంటర్నెట్ కేఫ్లో ఒక సంఘటన జరిగినాయి. కొంతమంది అమ్మాయిలు సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇప్పటికీ కూడా వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నాయి. ఓకే. దాని మీద నేను సైబర్ అప్లైట్ ట్రిబ్యునల్ కంప్లైంట్ చేసినా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ అనేది లేదు. దానికి ఒక సెపరేట్ కోర్టు ఉంది మన సెక్రటరియట్ లో. ఓకే. అది ఆ ఇష్యూ గురించి ఎవరికి తెలియదు. చెప్పండి. ఇట్లా శిక్షలు పడినప్పుడు మాత్రమే ఇలాంటి నేరాలను అదుపు చేయగలమండి. ఏమిటి అంటే ఎట్లా హ్యాండిల్ చేయడం, ఎట్లా దీన్ని సొసైటీ మొత్తంగా ఏం చేయాలి దీన్ని హ్యాండిల్ చేయడానికి? అంటే కంప్లైంట్ తీసుకోవడం ప్రధానంగా మొట్టమొదటిగా కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఓకే. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎక్కడో హైదరాబాద్ లో ఉంది. ప్రతి జిల్లాలో కనీసం ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండాలి. రైట్. అదే ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ SHO ర్యాంక్ ఆఫీసర్స్ కి దీని మీద అవగాహన కలిగించాలి. ఓకే. తర్వాత ఇన్వెస్టిగేషన్ తొందరగా చేయాలి, ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి, ఉన్న న్యాయస్థానాల గురించి అవగాహన కల్పించాలి. ఇప్పుడు రామ్మోహన్ గారు ఇట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఎట్లా గుర్తించడం? అయితే బేసిక్ అంటే IP అడ్రస్ బేస్ చేసుకొని డెఫినెట్ గా గుర్తించండి. జనరల్ గా ఏంటంటే ఇలాంటివి ఇంటర్నెట్ కేఫ్లో జరుగుతుంటాయి. ఓకే. అలాంటప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ కేఫ్లు వాళ్ళు CC కెమెరాస్ పెట్టుకోమని దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి హోమ్ డిపార్ట్మెంట్. ఇంటర్నెట్ కేఫే ఉందండి, ప్రైవేట్ హౌసెస్ నుంచి కూడా వీటిని అప్లోడ్ చేయొచ్చు కదా. ఇట్లాంటి సంఘటనలు ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలకు పాల్పడ్డ వాళ్ళు కెమెరామెన్ నిలబెట్టుకొని నువ్వు తీయి నేను ఇట్లాంటి చేస్తున్నా అని చెప్పి తీయించిన వాడికి అప్లోడ్ చేయడానికి ఏం సమస్య? వాడు ఇంట్లోంచి కూడా చేయొచ్చు కదా. హౌ టు ఐడెంటిఫై, చేస్తే ఈజీగా దొరికిపోతారు వాళ్ళు. ఇంట్లో చేస్తే IPS బేస్ చేసుకుని ఈజీగా దొరికిపోతారు. ఓకే. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు వాళ్ళు. ఎక్కడికి తప్పించుకోలేదా, శిక్ష పడితేనే ఇలాంటి నేరాలను అదుపు చేయగలం. రైట్ రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడినందుకు. ఐ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మేము సాక్షి.comలో అడిగాము, ఎవరైనా దీని మీద రియాక్ట్ కాదలుచుకుంటే కావచ్చు. సైబర్ క్రైమ్స్ సంబంధించి సునీత కృష్ణన్ గారు చేస్తున్న ఎఫర్ట్, వారు సుప్రీంకోర్టుకు లేఖ రాయడం, దాని మీద సుప్రీంకోర్టు స్పందించి March 13th వరకల్లా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని CBIకి చెప్పడం, వీటి మీద ఏమైనా చెప్పండి అంటే ఇట్లాంటివి వస్తాయి చూడండి. ఒకళ్ళు అడుగుతున్నారు దీనికి కారణం అమ్మాయిలా అబ్బాయిలా. సో అంటే పవన్ కుమార్ అనే అతను అడుగుతున్నారు. అట్లా ఇంకొక ఆయన ఆలస్యం పోలీసులది కాదు ప్రభుత్వానిది, రేప్ చేసిన వాళ్ళని చంపకుండా జైల్లో పెట్టి మేపుతున్నారు, దాంతో ఏం చేసినా వాళ్ళు ఏం చేయలేరని రెచ్చిపోతున్నారు. పోలీసులు ఏం చేస్తారు, పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టడం తప్ప అరబ్ దేశాల్లో ఉన్న చట్టాలని మన దేశంలో కూడా తీసుకురావాలి, ఎప్పుడొస్తాయి ఇవి అని MSV అజయ్ అని అతను అడుగుతున్నారు. సచ్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కమింగ్. బట్ రియాలిటీ ఉంది అమర్ గారు. ఈ విషయం ఓవర్ సెడ్ ఇట్, డెటరెన్స్ లేదు, భయం లేదు, చేస్తే కూడా నన్ను ఎవరు ఏం చేయలేకపోతారు. నోబడీ కెన్ టచ్ మీ. నాకు యాజ్ సూన్ యాజ్ ఐ స్టార్టెడ్ ద క్యాంపెయిన్ విత్ ఇన్ 6 hours offensive pornographic మెయిల్ స్టార్ట్ అయింది, థ్రెట్ లాగా. ఆ మెయిల్స్ది స్ట్రక్చర్ ఏంటంటే చండాలమైన అశ్లీలమైన ఫోటోగ్రాఫ్స్. అండ్ దాంట్లో మ్యాటర్ ఏంటంటే నేను 10-year-old తోటి చేసిన, 12-year-old తోటి చేసిన, నీకు కావాలంటే నన్ను పట్టుకో, challenging you, so that is the kind of impunity that has come in thing. So we need to question. ఒకటి మనమే క్వశ్చన్ చేయాలి. అట్లాంటి మెయిల్స్ మీకు వచ్చినప్పుడు ఆ మెయిల్ పంపింది ఎవరు ఐడెంటిఫై చేయొచ్చు కదా. యాక్చువల్లీ గివెన్ ఇట్ టు సైబర్ సెల్, కంప్లైంట్ ఉంది, ఇవన్నీ ఇచ్చారు అన్ని ఇచ్చేసాను. బికాజ్ నౌ డేస్ నౌ ఐ యామ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. బట్ ఇట్లాంటి మెయిల్స్ మీకు లోకల్ గా వస్తున్నాయా, బయట నుంచి వస్తున్నాయా? 3 weeks లో ఇప్పటి వరకు వాళ్ళు కనుక్కోలేకపోయినారు. ఓకే. I have given it on February 7th. Right. ఈ రోజు 26th అయిపోయింది. No information on the origin of the mails. But నా పాయింట్ ఏంటంటే, who is responsible for this impunity? Criminal justice system has failed, అది ఒక అంశం. బట్ సమాజం కూడా దీంట్లో ఒక బాధ్యత ఉందా అని నాకు ఒక క్వశ్చన్. ఎందుకంటే ఈ వీడియోస్ చాలా నెల సర్క్యులేట్ అయినాయి. పీపుల్ హ్యావ్ వాచ్డ్ ఇట్. అంటే ఎక్కడో మనం బట్ దే కెప్ట్ క్వైట్, సైలెంట్. వాళ్ళు ఏమి దాని మీద అంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా పోయి కంప్లైంట్ చేస్తే మళ్ళీ మనం పోవాలి, సాక్ష్యం ఇవ్వాలి, ఇదంతా తలనొప్పి అని చెప్పి వై దిస్ న్యూసెన్స్ అని మానేస్తారు. అంటే we are forgetting our social responsibility. But we are also tolerating such violence కదా. ఇప్పుడు చాలా మంది కొన్ని ఇంక్లూడింగ్ సమ్ జర్నలిస్ట్ ఐ మస్ట్ సే హ్యావ్ సెడ్ మేము ఇది 1 year నుంచి చూస్తున్నాం కదా, ఇంకా దీంట్లో ఏం పెద్ద గొప్ప ఉంది. సో నాట్ ఓన్లీ యు ఆర్
seeing it and remaining silent. You did not write about it. You did but not you're speak about tolerating it. such violence, Right. you know, and that is something which is dangerous for us. ఎందుకంటే ఈరోజు మీరు రేప్ ఆఫ్ అన్ అడల్ట్ ఉమెన్ మీరు టాలరేట్ చేస్తారు, రేపు ఒక 2-year-old చైల్డ్ది రేప్ కూడా ఇలాగా ఇది అవుతే ఓకే 6 months ఓకే నో ప్రాబ్లం, అలాగా టాలరేట్ చేస్తే నో రోడ్ నో స్ట్రీట్ విల్ బి సేఫ్ ఫర్ ఎనీ ఉమెన్ ఆర్ చైల్డ్. ఓకే, ఒకసారి మనం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఇంతకుముందు మనం అనుకుంటున్నట్టుగా ఇతర రంగాల్లో ఇప్పుడు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్న హింసకు సంబంధించి అట్లా పెడితే, ఇతర విషయాల దగ్గరికి వచ్చేసరికి కొన్నిసార్లు పోలీస్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ కావడం చూస్తాం. మనం రాజకీయ నాయకులకు సంబంధించి కానీ ఇతరులకు సంబంధించి కానీ సోషల్ సైట్స్లో వచ్చే అభ్యంతరకరమైన లేదా పత్రికల్లో వచ్చే అభ్యంతరకరమైన వార్తల మీద వెంటనే రియాక్ట్ కావడం, యాక్షన్స్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ, ఇటీవలి కాలంలో మహారాష్ట్రలో బాల్ ఠాక్రే, శివసేన నాయకులు బాల్ ఠాక్రే చనిపోయినప్పుడు ఆయన బాల్ ఠాక్రే ఫ్యూనరల్ మీద కానీ లేదా బాల్ ఠాక్రేకు ఒక అఫీషియల్ ఇది ఇవ్వడం మీద కానీ ఒక సైట్లో ఒక ఫేస్బుక్లోనే ఎక్కడ ఒక కామెంట్ పెట్టినందుకు some girls were arrested, some youngsters were arrested. ఆర్ ఇతర మోదీ అవర్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రధానమంత్రి మీద ఇట్లాంటివి వచ్చినప్పుడు జరిగినాయి. వీటిని ఎట్లా చూడాలంటే ఇది ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. పొలిటికల్ విల్ అడ్మినిస్ట్రేషన్లో రావాలంటే రూలర్స్లో కూడా రావాలి. అది పరిపాలించే పాలకులు ఎవరంటే రాజకీయ నాయకులు, రాజకీయవేత్తల్లో కూడా పొలిటికల్ పార్టీలో సిస్టమ్ అది. మనం అడ్మినిస్ట్రేషన్ ఒక్కరిని పోలీసుని ఒక్కరిని నిందించే ప్రయోజనం లేదు. ఇలాంటి వాటిలో సెన్సిటివిటీ లేకపోవటము, ఆడవాళ్ళంటే అంతే కదా దానికే కదా అన్న భావం, అంతకన్నా ఏముంటుంది అన్న భావం. ఇప్పుడు ఇంతకుముందు మీరు ముందు అడిగినట్టు ఎవరి కారణము అంటే ఆడపిల్లలే ఎక్కువ దీనికి కారణం అవుతున్నారన్న భావం వచ్చేటట్టు వచ్చిన 5 సంవత్సరాల పాప ఏం చేసింది, చిన్నపిల్లలు ఏం చేశారు? ప్రొవోకేటివ్గా ఉండటానికి కారణం అనే భావం ఉన్నప్పుడు గ్రామీణ మహిళలు ఏం చేశారు? గ్రామాల్లో మహిళలు ఏం ప్రొవోక్ చేసే విధంగా అలంకరించుకొని లేదా ప్రొవోకేటివ్గా ఉండరు కదా. మనకు సోషల్గా వస్తున్నటువంటి తరాలుగా వస్తున్నటువంటి భావాలు ఉన్నాయి. దాన్ని చేయటానికి ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ఖచ్చితంగా పొలిటికల్ విల్లే కావాలా. ఆ పొలిటికల్ విల్ మీరు చెప్తున్నారు అనుభవం ఉన్నాయి, మేము ఏం చేసాం తప్పించుకోగలము, ఎవరు మమ్మల్ని పట్టుకోలేరు, ఒకటి పట్టుకోవటానికి ప్రయత్నించినా మేము దొరకము అన్న భావాలు బాగా పెరిగిపోతున్నాయి సైబర్ వీటిల్లో. అందుకని ముందు అడ్మినిస్ట్రేటివ్ రావాలంటే పొలిటికల్ విల్ రావాలి. రాజకీయవేత్తల్లో సమాజంలో రాజకీయవేత్తల్లో రావాలి, పరిపాలకుల్లో రావాలి. దాన్ని పరిక్యులేట్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ పోలీసు వెళ్తారు. నాయక్ గారు ఒకటి చెప్పండి, సొసైటీ మొత్తంలో ఒక ఫ్రస్ట్రేషన్, ఇందులో మనం ఇంతకుముందు వచ్చిన ఒక లెటర్ని చూసినాం, అరబ్ కంట్రీస్లో ఉన్న ఇట్లాంటి చట్టాలు రావాలంటున్నారు. అరబ్ కంట్రీస్ కొన్ని చోట్ల మనం చూసినాం పబ్లిక్ హ్యాంగింగ్ ఉంది, లేదా రాళ్ళు కొట్టి చంపేయడం ఉంది. అంటే కొంత ఏమంటారు ఆటవికమైన పద్ధతులు కూడా ఉన్నాయి కొన్ని అరబ్ కంట్రీస్. అంటే సొసైటీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. అంటే సరైన టైంకు సరైన యాక్షన్ జరగకపోవడం లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది, ఈజ్ ఇట్ నాట్ రిఫ్లెక్టింగ్ ఆన్ ది సిస్టమ్, పర్టికులర్లీ ఆన్ ది పోలీసింగ్ అండి? అంటే ఒక పోలీస్ చాలా ఇంపార్టెంట్. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, ద రోల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దీంట్లో ప్రివెన్షన్కి చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, మన మైండ్ సెట్ మారాలి ఫస్ట్. ఈ ఉమెన్ అన్నది ఇట్స్ అ ఆబ్జెక్ట్ ఫర్ సెక్స్, ఆబ్జెక్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఏ సబార్డినేట్ ఆబ్జెక్ట్ విచ్ కెన్ బి యూజ్డ్ అన్నది ఇంకా ఈ మూర్ఖుల్లో ఉంది. అది పోవాలి ఫస్ట్. దానికి ఎడ్యుకేషన్, ఎన్లైటన్మెంట్, లాట్ ఆఫ్ ప్రాపగండా, మన NGOs ఈ పని చేయాల్సి ఉంది. ఇప్పుడు డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ పడుతూ ఉంది. పీపుల్ ఆర్ థింకింగ్. మెటీరియల్గా ఇంకోటి ఏం చేయాలంటే అన్ని రంగాల్లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఇంక్రీజ్ చేయాలి. ఎక్కడ పడ్డా ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో ఆడవాళ్ళు కూడా అలా కనిపించాలి. పోలీసుల్లో కనిపించాలి, డాక్టర్లు కనిపించాలి, టీచర్లు కనిపించాలి. అప్పుడు ఒక రెస్పెక్ట్ టు దట్ జెండర్ అనేది కలగాలి. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్, ఇట్స్ అన్ ఇండివిజువల్ లైక్ ది అదర్ సెక్స్ అనే విషయం అందరికీ తెలియాలి. అది ఒకటి సోషల్ చేంజ్. ఇంకా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, పోలీసుల్ని మనం సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇమ్మీడియట్ రెస్పాన్స్ ప్రోయాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లో ఎలాగుందంటే మీరు ఏ ఆఫీస్ కన్నా పోండి, అయ్యా మా పనులు చూడండి, అర్జెంట్ చచ్చిపోతున్నాడు వాడంటే ఆ ఫైల్ రానివయా అంటాడు. అంటే ఆ ఫైల్ ఎప్పుడు వస్తుంది, వాడు చచ్చిపోతాడు, అక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు. అంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రోయాక్టివ్. ఇలా వస్తూనే అది చూద్దాం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది లేదు. ఫైల్ రాని అది ఎక్కడ వస్తుంది, ఎవడాడు ఫైల్ పిలిస్తే ఆ క్లర్క్ లీవ్లో పోయినాడు అంటారు. అలాగే పోలీసులో కూడాను ఇప్పుడు ఆమె ఇక్కడ సోషల్ మీడియాలో పెట్టింది, మాకెందుకు రాని కాగితం రాని సునీతా కృష్ణన్ రాని చూద్దాం. ఇంత లోపల సునీతా కృష్ణన్కి ఇదొక వచ్చే లోపల ఇంకోటి ఉంటుంది ఇలాంటి ఇంకొక. సో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఒక పోలీసే కాదు, టోటల్ సిస్టమ్. ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయి, దే కెన్ డిసైడ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్. ఇయర్స్ ఏంటంటే ఇలాంటి రేప్ కేసెస్. ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్ థ్రెట్ ఇంకొక్కరి చెప్పండి. ఈ థ్రెట్ వాళ్ళు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు ఈ అరబ్ కంట్రీలో ఎందుకు పెట్టరు అంటున్నారు. ఎందుకంటే థ్రెట్ లేదు. జైలు అనేది గవర్నమెంట్ లాస్ట్ రిసార్ట్ జైలు. అందరు గవర్నమెంట్ ఎందుకు భయపడతారంటే ఏదో డబ్బులు ఇవ్వడం కానీ అను కాదు, జైలుకు పంపిస్తారు. అది అల్టిమేట్ పవర్ ఇది గవర్నమెంట్. ఇప్పుడు జైలుకు పోవడం అనేది ఎవరికి భయమే లేదు. అంటే షేమ్లెస్ సొసైటీ అయిపోయింది ఇది. మేము పోలీస్ స్టేషన్లో సరే అప్పుడప్పుడు కొడతాం, తప్పదు అది. వాడు అంటాడు మీరు కొట్టండి కానీ మీరు కొట్టొద్దు, జైలుకు పంపించండి అంటాడు. వాడు హీఈస్ ఆస్కింగ్. అంటే ఇక్కడికంటే జైలే నాకు సేఫ్, అంతే కదా, జైలే నాకు మంచిది, మోర్ రెస్పెక్టబుల్. మీరు జైలుకు పంపిన తర్వాత కొట్టడానికి వీల్లేదు ఉండదు. అంటే వాడికి అసలు జైలు అంటే భయమే లేదు. మనం అనుకుంటా సొసైటీ అంతా జైలు పంపిస్తే ఇంకా వాడు నార్మల్ మనిషి అయిపోతాడు. జైలు వాడికి హాయిగా ఉంది. ఇప్పుడు గౌరవం అయింది, కరడు కట్టినోడు అయిపోతున్నాడు. గౌరవం. నేను ఎన్ఆర్ఐస్ని అడుగుతాను, అమెరికాలో వాటిలో ఈ రేప్స్ ఎక్కువ జరగవు కదా అంటే వాళ్ళు మన వాళ్ళే చెప్తారు, స్టడీ చేసిన వాళ్ళు. అక్కడ దెర్ ఈజ్ ఫియర్ ఆఫ్ లా, ఇక్కడ ఫియర్ ఆఫ్ లా లేదు. ఓకే, అది మనం ఆ ఫియర్ కలుగజేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇమీడియట్ రిజిస్ట్రేషన్లు, వాళ్లకు ప్రోయాక్టివ్గా పనిచేయడము, ఇమీడియట్ ఛార్జ్ షీట్ పెట్టడము, కోర్ట్స్ కూడాను విత్ ఇన్ టైం లిమిట్. ఏదో సివిల్ కేసుల్లాగా అడ్జర్న్ చేసుకుంటూ పోతే అక్కడ ఉమెన్ ఈచ్ జడ్జ్, every police officer, every lawyer should feel that his own daughter is involved, his own mother is involved, his own sister is involved. ఆ లెవెల్లో చేస్తే కానీ చంద్రశేఖర్ గారు, మనం ఈ మధ్య కాలంలో చాలా వింటున్నది జ్యుడిషియల్ యాక్టివిజం గురించి. జ్యుడిషియల్ యాక్టివిజం ఈ ఇష్యూస్లో ఎందుకు దిగలేదు అంటే ఈరోజు జ్యుడిషియల్ యాక్టివిజం వల్లనే సిబిఐకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే దట్ ఈస్ సునీతా కృష్ణన్ సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. జ్యుడిషియల్ యాక్టివిజం లేదంటే లెటర్ రాయడం వల్ల, లెటర్ మీద స్పందించడం అనేది చాలా రేర్ కేసెస్ అండి. కొన్ని సందర్భాల్లో మాత్రం స్పందిస్తారు. ఇంకొకటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ భగవతి చీఫ్ జస్టిస్ ఉన్న రోజుల్లో బాగా తీసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుత తరుణంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే వాటిని ఎవరు కూడా ఎంటర్టైన్ చేయట్లేదు. చాలా సంఖ్య తగ్గిపోయింది. ఫ్రివలస్ వస్తున్నాయని లేకపోతే చీఫ్ జస్టిస్ డైరెక్షన్స్ ఇచ్చాడు. సుప్రీంకోర్టే డైరెక్షన్స్ నాట్ టు ఎంటర్టైన్ పబ్లిక్. అంటే ఐ మీన్ దే ఆర్ నాట్ ఎంటర్టైనింగ్ అండి. రోజుకి 10 వస్తే చాలా సమస్యల మీద, జెన్యూన్ సమస్యల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ పడుతుంటాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ అంటేనే దాన్ని డిస్మిస్ చేయాలి, కొట్టాలి, కేసు వేసిన వాడి మీద ఫైన్ వేయాలి, కాస్ట్ వేయాలన్న స్టేజ్కి వెళ్ళాం మనం. అలాంటి సందర్భంలో స్పందించడానికి గొప్ప విషయమే. అంటే అది మిస్యూజ్ కూడా ఉంటుంది ఒక దశలో. ఆఫ్ కోర్స్, అంటే కోర్టుకి ఖచ్చితంగా తెలుస్తుంది, మెకానిజం ఉంటుంది. జడ్జెస్ ఉన్న వాళ్ళకి ఇది మిస్యూజ్ అవుతుందా లేకపోతే మంచిగా దేని గురించి ఉన్నదని తెలుస్తుంది. దే కెన్ యాక్ట్ మెనిసం. కానీ ఇప్పుడు వీరు నాయక్ గారు చెప్పినట్లు జస్టిస్ సిస్టంలో జస్టిస్ డిలే అవ్వడానికి అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కనుక 90 రోజుల్లో 60 రోజుల్లో కానీ 90 రోజులు మ్యాక్సిమం లిమిట్ ఇస్ 90 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయాలి. ఛార్జ్షీట్ వేయగానే కోర్టు ట్రయల్ ఇచ్చేస్తుంది, షెడ్యూల్ ఇచ్చేస్తుంది. కానీ పోలీసులు ఎంతకి ఇన్వెస్టిగేషన్ సంవత్సరాల తరబడి ఇన్వెస్టిగేషన్ కాదు, తర్వాత కోర్టు ట్రయల్ స్టార్ట్ చేశాక సాక్షుల్ని తీసుకురావాల్సిన కోర్టుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రాసిక్యూషన్. అంటే మళ్ళీ పోలీసులది. అక్కడ సాక్షులు రారు, విక్టిమ్స్ని వాళ్ళు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళనే ఇంకా టార్చర్కి గురి చేయబడతారు. కాబట్టి క్రిమినల్ జస్టిస్ సిస్టము ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది స్టేట్ అండ్ ప్రాసిక్యూషన్ అండ్ పోలీస్. ఓకే, మనం వీల్ గో బ్యాక్ టు ది సోషల్ మీడియా అండి. చెప్పండి, అంటే సోషల్ మీడియా వల్ల చాలా అవేర్నెస్ వచ్చింది. వీఆర్ ఓపెనింగ్ టు ది వరల్డ్.
ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి, ప్రపంచ ప్రజలందరి మధ్య సంబంధాలు మెరుగవడానికి ఈ సోషల్ మీడియా అనేది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్న టైంలో దిస్ కైండ్ ఆఫ్ నెగటివ్ వీటిని ఎట్లా చేయడం? ఓకే, యు ఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ మీరు ఒక ఇష్యూ తీసుకున్నారు, వచ్చింది, దాని మీద మీరు సుప్రీంకోర్టు వరకు పోయినారు. ఎవ్రీబడి విల్ నాట్ బి ఏ సునీత కృష్ణన్, ఎవ్రీబడి విల్ నాట్ బి డూయింగ్ దాట్. ఇట్లాంటి వాటిని అంటే మంచి జరుగుతున్న క్రమంలో ఇట్లాంటి చెడు కూడా జరుగుతున్నది, దీన్ని ఎట్లా? ఇదే కాదండి, ఇంకా వేరే ఎన్నో చెడులు కూడా జరుగుతున్నాయి, విచ్ ఆల్సో వీ నీడ్ టు నో. ద ప్రాబ్లమ్ ఈస్ సమ్ ఆఫ్ us live, especially the state and the state machinery and many people, we live in ivory towers. మాకి నిజంగా దీంతో వస్తున్న ఏమేమి డ్యామేజ్ సంపూర్ణంగా క్లారిటీ తోటి తెలియదు. ఫేస్బుక్లో 1116 పేజెస్ ఉన్నాయి, పొర్నోగ్రాఫిక్ పేజెస్. మనుషులు అత్యాచారాలకు సంబంధించే కాదు, పోర్నోగ్రఫీ ఇట్ ఈస్ బీయింగ్, అది ఒకటి. రెండవది, ఫేస్బుక్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఫార్ ట్రాఫికింగ్ ఆఫ్ గర్ల్స్. ఇక్కడ ఫ్రెండ్షిప్స్, మెసెంజర్స్ యూస్ చేసుకొని ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం, వల్నరబుల్ అమ్మాయిలను ఐడెంటిఫై చేయడము, వాళ్ళ ప్రేమ మీద, ఫిల్మ్ రోల్స్ మీద, మోడలింగ్ మీద ఇట్లాంటి లోభాలు ఇచ్చి అమ్మాయిలను అక్కడి నుంచి మోసం చేసి సెక్స్ ట్రాఫికింగ్కి తీసుకుపోవడం, అప్ టు నెంబర్ ఆఫ్ కేసెస్ అండి. ఓకే, సో దెర్ ఈస్ టెక్నాలజీ ఈజ్ అ double-edged sword. There are good things about it, it opens us to the world, but there are also bad things about us. We are not putting preventive measures in place on safe use of technology. మన పిల్లల చేతికి అందరికీ మొబైల్ ఇచ్చేసిన పెద్ద గొప్ప విషయంగా, బట్ పిల్లలకి చెప్పడం లేదు ఈ మొబైల్ సేఫ్గా ఎలాగ వాడుకోవాలి, దీంతో ఏమి నష్టాలు ఉండొచ్చు, వాట్ ఆర్ ద డేంజర్స్ ఆఫ్, వీ డోంట్ నో, వీ డోంట్ స్పీక్. అన్నీ అయిపోయిన తర్వాత మనం అన్నిటికీ రియాక్ట్ అవుతాం. సో మోస్ట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్ ఇస్ రియాక్షనరీ అండి, అంటే అన్ని క్యూరేటివ్. ఇప్పుడు అట్లీస్ట్ ఐ హోప్ విత్ దిస్ వాట్ పీపుల్ ఆర్ వాచింగ్, దే విల్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ ఫర్ సెల్ఫ్ కేర్, హౌ టు యూస్ టెక్నాలజీ సేఫ్లీ. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఇంటర్నెట్ని క్లోజ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం? అబ్సల్యూట్లీ నాట్. ఇది మంచి చెడు రెండు ఉంటాయి ఈ సమాజంలో. ఒక సమాజాన్ని మనం సృష్టించాలని ఎక్కువ జరుగుతున్నట్టుగా అందుకే ఇప్పుడు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయటం అనేదే తప్ప మంచే పూర్తిగా జరుగుతుందని ఊహించటము ఈ సమాజంలో యూటోపియన్. ఇది యూటోపియన్. ఈ స్పెసిఫిక్ ఇదే మిమ్మల్ని అడుగుతాను, ఈ స్పెసిఫిక్ ఇదే తీసుకుంటే సునీత కృష్ణన్ ఏదైతే అత్యాచారానికి సంబంధించిన ఒక వీడియో తను చూసినారో సైట్స్లో చూసి కంప్లైంట్ చేసినారు, ఇట్లాంటి చూసి ఆమెమో కంప్లైంట్ చేసింది. ఎందుకంటే ఆమెకు కాంక్ష, ఆ చైతన్యం ఉన్నది, ఆ రంగంలో పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఆమెకు ఆ చైతన్యం ఉంది, అది చేస్తుంది. లేనివాడు ఇట్లాంటిది నేను చేయొచ్చు అని స్ఫూర్తి కూడా పొందే అవకాశం ఉంది కదా. నో, దీనికన్నా ఎక్కువగా జరగాల్సిన, అంటే హీరోయిక్ గా చూసేవాడు కూడా ఉండొచ్చు, అది పర్వర్టెడ్ ఇదే ఉన్నవాళ్ళు. నేననేది ఏంటంటే ఇలాంటి జరగటానికి దీనికన్నా ఎక్కువ మనము ఆలోచించాల్సింది ఏమిటంటే ఎందుకు ఈ రకంగా సమాజం పెరిగిపోతుంది రియాక్ట్ కాకుండా అనేదే ప్రశ్న తప్ప దాన్ని చూసి చేసేవాళ్ళు ఉంటే ఇప్పటి కూడా చాలా జరగాల. ప్రోత్సహిస్తుంది కొంతమంది ఇల్ మెంటాలిటీతో, ఇల్ కన్సీవ్డ్ నోషన్స్తో ఉండేవాళ్ళు, క్రిమినల్ మెంటాలిటీ ఉండేవాడు, ఏదో చూద్దాము అనుకుని జరుగుతుంటాయి. కానీ దీనికన్నా ఎక్కువ ఇలాంటివి చూసినప్పుడు రియాక్ట్ కాకుండా ఉండే సమాజం ఎందుకు పెరిగిపోతుందా, ఎందుకు పెరుగుతుంది, ఎలాంటి సమాజం ఇది అనేది నా క్వశ్చన్. ఆర్ యు బికమింగ్ మోర్ మెకానికల్ నాయక్ గారు? More desensitized, mechanical. We have become insensitive. ఇప్పుడు అదే మనం ఎంతసేపు పోలీసుని సెన్సిటైజ్ చేయాలంటున్నాం, మొత్తం సొసైటీని సెన్సిటైజ్ చేయాలి. దీంట్లో పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ పోలీస్, పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ పోలీస్. పోలీసులు చేయాలి. దీంట్లో ఇందాక మనం ఇంకో బేసిక్ ఇష్యూ, మనం ఎంతసేపు ఉమెన్ వాళ్ళు మోసం చేసినారు, ఉమెన్ని ట్రాప్ చేసినారు. నేను అడిగేది ఏంటంటే అసలు ఉమెన్ ఎందుకు ట్రాప్ కావాలి, ఉమెన్ ఎందుకు మోసపోవాలి? ఉమెన్ను కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి, ఆ చైతన్యం ఉమెన్లో కూడా కలిగించాలి. ఎందుకంటే ఇలాంటి వూల్ఫ్స్ ఉన్నారు, మీరు యూ షుడ్ నో ఇట్ ఫస్ట్. దాని వన్స్ షీ నోస్, వన్స్ షీ ఈజ్ ఎన్లైటెండ్, దెన్ ఇలాంటి ఎవడు ఉన్నా కూడాను అవి జరగడానికి స్కోప్ తక్కువ. సో అలాంటి మనం ఏం చేయాల్సింది కూడా ఆలోచించాలి. ఎంతసేపు ఒకరిని బ్లేమ్ చేయకుండా
ఇటువైపు నుంచి కూడాను అపార్ట్ ఫ్రమ్ హౌ టు మన ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఆల్వేస్ రిప్రజెంటేషన్ పార్లమెంటు అసెంబ్లీ కాదు. హర్ ఎంపవర్మెంట్ కమిషన్ వేసేసి ఊరుకోవడం. హర్ ఎంపవర్మెంట్ ఈస్ దట్ షీ షుడ్ బి పవర్ఫుల్ ఇనఫ్ to go into the streets, to go into the society like a man. But I think it should be more men empowerment. అది తప్పు అది. ఎందుకంటే we have to also start talking about men and why should a man, why is his eyes having this kind of a thing? You know, if a man is wearing a tight shirt and a jeans pant and walks on the road, what are the chances that he will get molested or abused or raped or stalked? Okay, we have to start. I totally agree with you when you say women have to be empowered, but I also want to question, how are we bringing up our sons? We have to also start talking about మన మగ పిల్లల మనం ఎలాగ పెంచుతున్నాము, and it is not done. నేను అదే చెప్తున్నాను. కరెక్ట్. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుపెట్టి, ఈ మధ్య కాలంలో ఒక వీడియో మేబీ సునీత కృష్ణన్ కూడా దృష్టి కూడా వచ్చి ఉంటుంది. అది ఒక అంటే ఈ రేప్ని వ్యతిరేకిస్తూ ఒక చిన్న షార్ట్ ఫిలిం పెట్టినాను. అందులో రేప్ మీ, నన్ను రేప్ చేయండి అని చెప్పి ఒక అమ్మాయి చెప్తుంది నీ తండ్రి నువ్వు బయటికి పోయినప్పుడు, అంటే మగవాళ్ళని ఉద్దేశించి చెప్తుంటుంది, నీ తండ్రి నువ్వు బయటికి పోయినప్పుడు ఉమెన్ ఎట్లా చూస్తారు, ఉమెన్ పట్ల మీ దృష్టి ఎట్లా ఉంటుంది అని దాని మీద. సో అది వెరీ వండర్ఫుల్. అయితే బట్ దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి. అంటే ఏమిటి, నన్ను రేప్ చేయమని ఆహ్వానిస్తుందా ఈ అమ్మాయి అని చెప్పి, అంటే నెగటివ్ ఇది అన్నట్టు. అవి ఎట్లా చూస్తాం అనేది ఒకసారి చంద్రశేఖర్ గారు చెప్పండి. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఆఫ్ పోర్నోగ్రఫీ ఇన్ ది సోషల్ సైట్స్. ఫేస్బుక్లో 1000 పైగా ఉన్నాయి. మన వాట్సాప్లో చూస్తే ఇంత విచ్చలవిడిగా పోర్న్ సర్క్యులేట్ అవుతున్నది. వీటిని కంటైన్ చేయడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి, ఇంకేమైనా చట్టాలు కావాలి? ఇప్పుడున్న చట్టాలు వాటికి సరిపోతాయండి. పోర్నోగ్రఫీ వీటిని కంట్రోల్ చేయడానికి దర్ ఇస్ అ సపరేట్ డిపార్ట్మెంట్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. ది కెన్ సోమోటో వాళ్ళే తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి, లేకపోతే ఫేస్బుక్కి ఒక లెటర్ ఇచ్చినా నోటీస్ ఇచ్చినా కూడా, ఇప్పుడు నేను అడ్వకేట్గా నా క్లయింట్ సంబంధించి చాలా అట్లాంటి వ్యతిరేకమైన మెటీరియల్ వస్తే ఫేస్బుక్కి నోటీస్ ఇవ్వగానే ఇమ్మీడియట్లీ దే రిమూవ్ దట్ కంటెంట్. సో పోలీస్ కెన్ యాక్ట్. పోలీస్ కనుక ఒక ఫేస్బుక్ వాళ్ళకి నోటీస్ ఇచ్చినా, ఒక లెటర్ ఇచ్చినా కూడా ఇమీడియట్లీ ఆల్ దీస్ విల్ బి రిమూవ్డ్. నోబడీ యాక్ట్స్. అంటే ఇప్పుడు ఆయన అన్నట్లు ఇన్సెన్సిటివ్, అంటే నేను మళ్ళీ పోలీసులను బ్లేమ్ చేయడం అన్నది కాదు, సొసైటీలోనే ఇన్సెన్సిటివ్ వచ్చింది, మన ఇన్హ్యూమన్ ఇది వచ్చింది. డోంట్ యాక్ట్ ఆన్ ఇట్. స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ షీ టీమ్స్ ఏర్పాటు చేసిన దాంట్లో దీని మీద కూడా కేంద్రీకరించారు, పోర్నోగ్రఫీ మీద. కేటీఆర్ చెప్పినట్టు గుర్తు, టెక్నాలజీ మినిస్టర్ దీన్ని స్టాప్ చేయడానికి గూగుల్తో ఇతర వీటితో చర్చిస్తున్నాం. సమ్ ఇనిషియేషన్స్ హ్యావ్ బీన్ డన్. ఇలాంటివి ఏదన్నా సాధ్యం అవుతుందా అని? సాధ్యం అవుతే ఇన్ఫాక్ట్ ఆ షీ టీమ్స్ ఇస్ సచ్ అ బ్రిలియంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ అండి. అంటే ఇన్ ద కంట్రీ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. తెలంగాణలో ఇప్పుడు జరుగుతుంది. అది కొంచెం కూడా మనం స్కోప్ ఇంక్రీజ్ చేస్తే యాక్చువల్లీ ఒక డెటరెన్సీ అయిపోతుంది. ఇప్పుడు సెక్స్ ఆఫెండర్స్ రిజిస్టర్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. దట్స్ ట్రూ. ఇప్పుడు చైనా సమ్ ఆఫ్ ద సైట్స్ని బీమ్ చేయడానికి రావడానికి ఆప్ చేసిందని విన్నాం. పాకిస్తాన్ బీమ్ చేసేటి కొన్నిటి మన గవర్నమెంట్ స్టాప్ చేస్తుంది. అలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు దీన్ని కూడా యూట్యూబే రాదు అండి. దట్ ఈస్ మన దగ్గర ఎందుకు వస్తుంది? అది కంట్రోల్ చేద్దాం. వాళ్ళ మాదిరికి కాకుండా కొంతనన్నా కంట్రోల్. అంటే వీ హ్యావ్ ఏ పవర్, వీ హ్యావ్ ఏ టెక్నాలజీ. దాన్ని ఉపయోగించటంలోనే విల్ పవర్. దాన్ని ఇప్పుడు టెక్నాలజీతో మొత్తం తీసేయవచ్చును, కానీ ఈ పోర్నోగ్రఫీ చూసినందువల్ల ఇది జరుగుతుంది అని చెప్పడానికి కూడా we need is it true that pornography అంటే అది ప్రొవోక్ చేస్తుంది అని కదా. It's a facilitating factor. It's a because when you see continuously pornography, మీరు చాలా సెక్షువలైజ్ అయిపోతారు. Your eyes are very sexualized. You're only seeing that kind of images. That could be a facilitating factor. అంతే. No. Pornography అన్నది పబ్లిష్ చేయడం కానీ దాన్ని సర్క్యులేట్ చేయడం ఇట్స్ an offense. It's an offense by itself. Person of దాన్ని ఇచ్చడం మనం తీసేయాలి వెంటనే. It has to be removed. Police or state whatever it is, home secretary anyone they can write representative. అంటే చంద్రశేఖర్ గారు ఇన్ ఎసెన్స్ వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ మన సైబర్ సెల్లు అన్నీ 150% ఫెయిల్ అయిపోయినాయి. బికాజ్ యూట్యూబ్లో 1,00,000 pornographic films ఉన్నాయి ఫర్ ఎవ్రీబడి టు వాచ్. the total social media sites are full of that. So somewhere is the problem. Ante Naik garu will be able to tell us better on where is the problem, why are they not acting. ఇది ఇన్సెన్సిటివిటీ నా లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? we need to find out whether police is also handicapped. They don't know how to do it. మళ్ళీ మీరు సుప్రీం కోర్టు పిల్ వేస్తే గానీ ఇది అయ్యేది. But ఇంకొక విషయం కూడా అమర్ గారు నేను చెప్పాలా, బికాజ్ ఐ థింక్ ఆల్సో దర్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ ఐ సీ ఇస్ సమాజంలో ఉన్న ఇన్సెన్సిటివిటీ అనే కాదు, ద వే దే లుక్ ఎట్ థింగ్స్. వీఆర్ PhD holders.
విక్టిమైజ్ చేయడానికి. బట్ ఆ అబ్యూజర్ ఉన్నాడు, ఆ రేపిస్ట్ ఉన్నాడు, మర్యాద పురుషోత్తరం రాముడు మనకి యూనో, అక్కడ కూడా ఇంప్యూనిటీ వస్తుందండి. బికాజ్ ద వే వీ లుక్, వీ మేక్ లైఫ్ హెల్ ఫుల్ అ విక్టిమ్. ఆమెకి పెళ్ళి కాదు, ఆమె ముఖం దాచాలి, ఆమె దూరంగా ఉండాలి, బట్ వీళ్ళందరూ మాత్రం మంచిగా దే ఆర్ హ్యాపీలీ మూవింగ్ అబౌట్. అండ్ దట్ యునో, యాజ్ మచ్ యాజ్ దెర్ ఈస్ some failure from the criminal justice system, there is also a big failure from the society. ఒక విషయం చెప్పండి సునీత గారు, మీరు ఫైనల్లీ ఇప్పుడు మనం ఒక దశాబ్దం 2 దశాబ్దాల క్రితం భారతదేశంలో ఎయిడ్స్ మీద భయంకరమైన నేను చాలా విపరీతమైన, చాలా పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఒక క్యాంపెయిన్, ఒక ప్రోగ్రామ్గా తీసుకొని చేసినాయి. ఎయిడ్స్ అనేది అది ఎంత ఇదనేది దాని మీద. అట్లాంటిది ఏదైనా క్యాంపెయిన్ ఒకటి సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటే బాగుంటుందా? ఇట్లాంటి వాటిని అరికట్టడానికి, ఇట్లాంటి సైబర్ దీన్ని అరికట్టడానికి కానీ, లేదా ఇట్లాంటి అత్యాచారాలు తగ్గడానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఇట్లాంటి, ఇప్పుడు మీరు చెప్పినట్టు తెలంగాణలో ఒక షీ టీమ్స్ ఏర్పాటు చేసినారు, కొంత డిటరెంట్గా ఉండొచ్చు. బట్ వీటన్నిటిని వైప్అవుట్ చేయడానికి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది. దానికి ఎయిడ్స్ కంట్రోల్ మీద జరిగిన ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ అది. అబ్సల్యూట్లీ. అంటే నా అభిప్రాయంలో అమీర్ గారు, ద డే ద గవర్నమెంట్ prioritizes women and children's safety as priority number 1. ఈ దేశంలో ఆడవాళ్ళ పిల్లలకి యూనో సేఫ్టీ లేదంటే దిస్ కంట్రీ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. అట్లాంటి ఒక ప్రయారిటీ, దట్ హ్యాస్ టు బి హై ప్రయారిటీ. మీరు టెర్రరిజంకి ఇస్తున్నారా? మీ 50% ఆఫ్ పాపులేషన్ ఇస్ గెటింగ్ వైప్డ్ అవుట్, అది మీకు ప్రయారిటీ కావటం లేదు. ఏ రోజు మీరు ఆ ప్రయారిటీ తీసుకుంటారు, ఆటోమేటిక్లీ వార్ ఫుట్టింగ్లో క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్లీ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ స్ట్రైట్ అవుతుంది. బికాజ్ నా అభిప్రాయంలో there is nothing wrong with the criminal justice system. The problem is there is no will to implement it. కావాలంటే ఇది వేరే విషయాలకి అన్ని మంచిగా జరిగింది. దానికనే we need a real propaganda and action. మన చోట ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి ఒక మినిస్టరే ఉంటున్నారు, రైట్? మరి ఆ మినిస్టర్లు ఎప్పుడు వీటిని గురించి మాట్లాడినట్టు నాకు. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ నాయక్ గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, అట్లాగే సునీత కృష్ణన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ ఎఫర్ట్ అండి. సుప్రీంకోర్టు మళ్ళీ మార్చి 13లోగా ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇమ్మని చెప్పింది. ప్రజ్వల సంస్థ తరఫున మీరు చేస్తున్న ఎఫర్ట్స్ని సాక్షి ఈజ్ అప్రిషియేటింగ్. అండ్ ఇది వాళ్ళ 4th ఎస్టేట్. మళ్ళీ రేపటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.